స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పోయిన వారం మీకు చెప్పినప్పుడు పళ్ళు గురించి చెప్పాను. ఈ వారం మీకు నాలుక గురించి నేను మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దానికి ముందు వారం మనం చూస్తే మీకు కళ్ళు గురించి 2 వారాలు చెప్పాను, పళ్ళు గురించి 1 వారం చెప్పాను. ఇవాళ నాలుక గురించి మరి ఇది ఈ వారానికి అయిపోద్దా లేకపోతే 2 వారాలు 3 వారాలు పట్టుద్దా అది నాకైతే తెలియదు. ఎందుకంటే మనం వెళ్ళడమే మన ధర్మం, చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే దేవుని యొక్క వాక్యాన్ని. కానీ వినేటువంటి మీరు ఈ వాక్యాలు ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా కూర్చోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి, అవునా కాదా తెలుసుకోండి, దేవుని యొక్క వాక్యానికి లోబడండి. మీరందరూ కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపులో చేర్చబడాలని నా యొక్క ప్రాగడ వాంఛ. అందుకొరకే నేను ఈ వాక్యాలు చెప్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మీకు జాగరూకత కలిగి దేవుని యొక్క వాక్యాలు వినండి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో నుండి మనం చూసినట్లయితే దేవుడు ఒక విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అన్నాడు. జీవవశములు అంటే నీవు జీవమరణం, నువ్వు జీవించాలా మరణించాలా, ఈ 2 కూడా ఈ నాలుక వశమేనంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నాలుకే నిన్ను మరణానికి తీసుకెళ్లాలన్న నాలుకే, నిన్ను జీవింపజేయాలన్నా నాలుకే, నువ్వు అందరిలో మంచివాడివి అనిపించుకోవాలన్నా నాలుకే, అందరూ నిన్ను చీ అని నిన్ను ఛేదరించుకోవాలన్నా నాలుకే. నువ్వు ఏది చేయాలన్నా నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుకను అదుపు చేయలేకపోతే నువ్వు మరణానికే వెళ్ళిపోతావు. నీవు ఎప్పుడు కూడా మనము అలాంటి స్థితిని మనం తెచ్చుకోకూడదు. మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. ఈ నాలుక జీవమరణములు నాలుక వశము అని దేవుడు అంటున్నాడు. ఈ యొక్క విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తే కీర్తనల గ్రంథము 73వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. 73వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనం నుండి, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, వారట ఆకాశము చెట్టు ముఖం ఎత్తుకుంటారట, వాళ్ళ నాలుక మాత్రం భూసంచారం చేస్తుందంట. అంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవా అని నువ్వు మొరపెట్టేటప్పుడు నీ నాలుక మాత్రం భూసంచారం చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ నాలుకతో నువ్వు దేవునికి చెప్పే ప్రతి మాట కూడా భూలోకానికి సంబంధించిందే కానీ దేవునికి సంబంధించింది కాదు. దేవానికి స్తుతి నాయన, ఆది దేవానికి స్తోత్రము నాయన, అబ్రహాము దేవానికి స్తోత్రము నాయన, ఇస్సాకు దేవానికి స్తోత్రము నాయన, యాకోబు దేవానికి స్తోత్రము నాయన, మహోన్నతుడానికి స్తోత్రము నాయన, సర్వోన్నతుడానికి స్తోత్రము నాయన. ఈ కాదు నువ్వు చెప్పేది. ప్రభు, నువ్వు ఆకాశం వైపు ముఖం ఎత్తుకొని కళ్ళు మూసుకొని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ నాలుక భూసంచారం చేస్తుంది. ఎలా చేస్తుంది అని నువ్వు అనుకుంటావా? భూసంచారం ఏం చేస్తుంది? ప్రభువా నాకు మేడలు కావాలయ్యా, నాకు మిద్దెలు కావాలయ్యా, ప్రభు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారయ్యా, అంతకంటే పెద్ద ఇల్లు కావాలయ్యా, వాళ్ళు ఫలాన్ని కొనుక్కున్నారయ్యా, అంతకంటే గొప్పది కావాలయ్యా. నువ్వు చేసే ప్రార్థనలన్నీ ఇయే. నీ నాలుక ఎక్కడెక్కడే తిరుగుతుంది. దేవుని స్తుతించడం నీ చేతగాట్లేదు, దేవుని ఆరాధించడం నీ చేతగాట్లేదు. దేవునిని ఆరాధించాలి. దేవుని పిల్లలారా, ఆరాధన, దేవుని ఆరాధించు. మనం మత్తయి సువార్తలో మనం చదివేటప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ 3 జ్ఞానులు ఎవరి దగ్గరికి వెళ్తారండి? అక్కడ ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమన్నాడు ఇక్కడ? ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. దేనికి వచ్చారు వాళ్ళు? అసలు దేవాలయానికి మనం వెళ్ళేది దేనికి చెప్పండి? పూజించడానికి. కానీ నువ్వు దేనికి వెళ్తున్నావు? అది ఒక్కసారి మైండ్లో ఆలోచించుకో.
దేవుని పూజించాలి, నిత్యము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, గణపరచాలి, దేవుని యొక్క మహిమను వివరించాలి. ఇవన్నీ మనం చేయట్లేదు. ఇవన్నీ చేయకుండా ఏం చేస్తున్నాం అంటే గుడికి అంటే వెళ్ళి గోడ కూర్చొని నిద్రపోవటానికి, స్తంభాల దగ్గర నిద్రపోవటానికి, అక్కడ ఫ్యాన్ దగ్గరే కూర్చొని ఈ స్థలం నాది అని నువ్వు వాదనకు దిగి దాని కిందే పండుకోవడానికి, దిట్టంగా దీన్ని వెళ్ళి పండుకోవడానికి. అంతేగాని నీ నాలుక భూసంచారం ఎందుకు చేస్తుంది? చర్చిలో కూడా నీ నాలుక భూసంచారమే చేస్తుంది. ఈ స్థలం నాది అంటున్నావు, వెళ్ళి ఎవరో ముందెళ్ళి కూర్చున్నారు అని తప్పుకో మళ్ళీ పక్కా కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. ఆ రోజు ఏడా కూర్చున్నది కొంచెం తప్పుకో అని అంటుంది. ఎందుకంటే నీ నోటికి దడిసి. ఆ నాలుక అంత డేంజర్ అండి. అంత భయంకరమైన నాలుక పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వు అలాంటి నాలుక పెట్టుకొని నువ్వు చేసే పనులేంటి? సంఘంలో సంఘ పెద్దలైనటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేది కూడా అదే. పురుషులేంటి, స్త్రీలేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి, ఎవరైనప్పటికీ కూడా సంఘములోకి నువ్వు వెళుతున్నావు అంటే దేవునిని పూజించటానికి వెళ్ళాలి, కానీ దేవునిని దుఃఖపరచటానికి వెళ్ళకూడదు. అందుకనే అంటున్నాడు, వారి యొక్క ముఖాలు ఆకాశం తట్టు ఎత్తుకొని ఉంటారంట, వాళ్ళ నాలుక మాత్రం భూసంచారం చేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నాలుక భూసంచారం చేస్తుంది ప్రియ దేవుని పిల్లలారా. అది ఎంతవరకు సబబో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. నీ నాలుకను అదుపులో పెట్టుకో. నీ నాలుకను అదుపులో పెట్టుకో. దేవుణ్ణి మనం ఏం చేయాలండి? మనం పూజించాలి. ఆయనను ఏం చేయాలండి? మనము ఆరాధించాలి. నువ్వు పూజించట్లేదు, ఆరాధించట్లేదు. నువ్వేం చేస్తున్నావంటే దేవునిని దుఃఖ పెట్టడానికి వెళుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరొక మాటను ఇక్కడ కీర్తన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనంలో ఒక మాట అంటాడు, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులే మాకు సహకారులు, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. మా నాలుకలే మాకు సహకారులు అంటున్నారు. దేవునికి స్తోత్ర. దేవుడు ఇక్కడ మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మా నాలుకలే మాకు సహకారులు అంట. ప్రతివాడు ఏంటంటే ఇప్పుడు మాట అంటాం, నేను ఎప్పుడన్నా నాకేం తెలుసు అంటావు. ఇది దేని వశంలో ఉంది? నాలుక వశంలో ఉంది. నాలుక లేకపోతే నీకు పెదాలతో మాటలు వస్తాయా? ఒకసారి ఆలోచన చేయి. నాలుకే మహా డేంజర్. దీన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. కత్తి కంటే వాడి కలిగింది, ఇది మహా డేంజర్. శూలాల కంటే వాడి అయింది, మహా డేంజర్. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి? నాలుకను అదుపులో పెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే వాళ్ళు అంటారంట, మేము మా నాలుకలతో మేము సాధిస్తాం ఏదైనా సరే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది దేవుడు మిమ్మల్ని క్షమించడు. మరొక మాట చూపిస్తాను చూడండి. 50వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ ఈ నాలుకను గురించి మరొక మాటను దేవుడు అంటున్నాడు. 50వ అధ్యాయము 19వ వచనములో నుండి, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నాలుక ఏం చేస్తుందంట? కపటమును కల్పిస్తుందట. ఎంత డేంజర్ అండి నాలుక. కపటం లేని దాన్ని పుట్టిస్తుంది. అది కపటము అంటే దాని అర్థం ఏంటంటే లేనిది పుట్టించడం, అనని మాటలు అన్నాడు అని నువ్వు వాదించడం. నువ్వు యొక్క నాలుక కపటమును పుట్టిస్తుంది అన్నాడు. ఇంకొకటి కాదండి. అందుకే నాలుక మహా డేంజర్. నాలుకను చూస్తే మనం ఇది మాంసపు ముద్ద అనుకుంటున్నావా? ఇది మాంసపు ముద్ద కాదండి. పోనీ ఇదేమన్నా ఎముక? ఇది ఎముక కాదండి. ఇదేమన్నా నరమా? ఇది నరం కూడా కాదండి. మరి ఇది ఏమిటి? మహా సైంటిస్టులే దీని గురించి వాళ్ళు చూస్తే ఇది నరము కాదు, మాంసపు ముద్ద కాదు, కానీ దీని యొక్క విధానం ఏమిటి అనేటువంటిది ఇంకా పరిశోధనలోనే ఉందండి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశోధిస్తున్నారు. ఇది ఏమిటో కూడా ఎవరికి తెలియదు. అంత డేంజర్ ఇది. అందుకనే ప్రతి మానవుడు నాలుకను మనం ఏం చేయాలంట? అదుపు చేసుకోవాలి. ఇది కీడు కల్పించేదంట. నాలుక ఏం చేస్తుంది? కీడు కల్పించేది. అది వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేది, వాళ్ళని వీళ్ళని గొడవలు పెట్టేసి ఊరు మొత్తం దూరం చేసేది, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేకుండా చేసేది. ఈ యొక్క నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ఈ నాలుక చాలా డేంజర్. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఖచ్చితంగా ఈ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు అపాయములో పడతావు. జాగ్రత్త, మరణానికి దారి తీస్తుంది అది. అందుకని ఇక్కడ మరొక మాట చూపిస్తాను చూడండి. ఈ నాలుకలతో వీళ్ళు ఎక్కడ ఆలోచన చేస్తారో తెలుసా? మీకు ఆ ఐడియా ఉందా?
చూడండి, ఇక్కడ 36వ అధ్యాయము 4వ వచనములో నుండి మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, వాడు మంచము మీదనే పాపయోచనలు యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. మంచం మీద పండుకొనే పాపపు ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటాడంట. మంచం మీద ఉన్నప్పుడే వస్తాయి. వాళ్ళకి గొడవలు ఎలా పెట్టాలి, ఎలా ముడేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ నాలుకతో వాడు టక వాడు ఇంకా చెప్పాలంటే ఈ నాలుకలతో సాధన చేస్తాడంట. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు నాలుకలతో సాధన చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలాంటి సాధన అండి? మంచం మీద పండుకొని పాప ఆలోచనలు అంటే మీరు ఏమనుకుంటారంటే, ఏమంటే పాస్టర్ గారు, ఆలోచన అనేటువంటిది మనసుకు సంబంధించింది, అది హృదయానికి సంబంధించింది కదా, దీనికి ఎందుకు పెట్టావు, ఇది ఇప్పుడు ఇందులో ఈ యొక్క నాలుక అనే మాట రాదు కదా అని నువ్వు అనుకుంటున్నావా? చెప్తాను చూడండి, అక్కడికే వస్తున్నా నేను. చూద్దాం, కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనములో నుండి చూద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో అంటున్నాడు, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు, యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు, వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వీళ్ళు మంచాల మీద పండుకొని ఈ నాలుగుకి ఏం చేస్తున్నారన్నమాట, వీళ్ళు పదును పెడుతున్నారట. ఎలాంటి పదును? కత్తికి పదును పెట్టినట్టు. ఇంకో చోట కుదరదండి. ఆ మంచాల మీద ప్రశాంతంగా పండుకున్నప్పుడే, ఊరు మొత్తం నిద్రపోతున్నప్పుడే ఆ ఈళ్ళ నాలుకలకు పదును పెడతారండి. అలా పదును పెట్టి కత్తికి పదును పెట్టినట్టు పదును పెడుతున్నారట. యథార్థవంతులను కొట్టాలని చాటైన స్థలములలో చేదు మాటలు బాణంగా వదులుతున్నారట. వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు కూడా ఏంటంటే చేదు మాటలు. మంచి మాటలు రావండి. చేదు నీళ్ళు నువ్వు తాగలవా? తాగలేం. అదే మంచినీళ్ళు అయితే గటగట తాగేస్తాం. కానీ వాళ్ళ నాలుకలకు చేదు మాటలే వదులుతారు బాణాలుగా. నీతిమంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మాటలకు తట్టుకోలేక, అయ్యో ప్రభువా నా జీవితం ఏంటి అని వాడు కుమిలి చచ్చిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా వినాలి. అలా విన్నప్పుడే దేవుడు నీతో నాతో మన అందరితో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు కనుక మీరు దేవుని యొక్క మాటలకు లోబడాలని చెప్తున్నాను. వారు తమ నాలుకలకు పదును పెడతారు. వారు తమ నాలుకలకు ఎక్కడా? మంచాల మీద పండుకొని పదును పెడతారట. ఇంకా చెప్పాలంటే చేదు మాటలను బాణములుగా సంధిస్తారట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మనం గ్రహించటం లేదు. ఈ నాలుకను నువ్వు అదుపులో చేసుకోవట్లేదు. నువ్వు అదుపు చేసుకోవాలి. ఈ నాలుకను నువ్వు అదుపు చేసుకోకపోతే ఇలాగే వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూపిస్తాను నేను. ఈ నాలుక ఏం చేస్తుందంట? కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనములో నుండి 2 నుంచి 4 వరకు చదువుదాం. ఓకే, చూడండి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. వాడిగల మంగళ కత్తి ఏం చేస్తుందండి? అది అంత నున్నగా అయిపోద్దో తెలుసా? నీ బాడీ, నీ గడ్డం, అదంతా మనం చూస్తాం. ఒకవేళ నువ్వు గుండు కొట్టించుకుంటే ఇది కూడా ఎంత నీట్గా నున్నగా ఉంటుంది. దాని మీద నూనె రాస్తే ఎలా కనపడుతుంది అంటే నున్నగా గుండు ఆ తళ మెరుస్తుంది అనమాట. అంటే ఆ కత్తిలాగా నీ నాలుక పడుతుంది. అంటే నువ్వు అబద్ధం ఆడినా, నువ్వు మోసం చేసినా, ఏదైనా సరే నున్నగా చేసి పెట్టేస్తావు వాళ్ళకి. అందుకనే ఆ నాలుక మహా డేంజర్ అంటున్నాడు ఆయన. ఇంకా మనం కొంచెం కిందకు చదివితే, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధములు చెప్పుటయు నీకు ఇష్టము. ఈ నాలుగుకి ఏమి ఇష్టం అంట? మేలు చేయటం దానికి ఇష్టం లేదు, కీడు చేయటం, అబద్ధాలు చెప్పడం దానికి ఇష్టం అంట. ఈ నాలుక అలా మనం ఉపయోగించుకుంటున్నాం. నాలుకకు పరిశుద్ధత తెలియదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఆహారం రుచి చూడటం దానికి తెలియదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాలుకను మనం ఆ విధముగా మనం చేస్తూ ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, కపటమైన నాలుక గలవాడా, అది నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, నాశనకరమైన మాటలే నీకు ఇష్టం కదా, అవే ఇంపుగా వింటావు కదా, వాటి కోసమే నువ్వు అరులు చేస్తూ ఉంటావు కదా. నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోకపోతే ఇంకెప్పుడు నువ్వు జీవిస్తావు?
దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి సమస్తము సాధ్యమే. కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ నాలుకతో నువ్వు నిబంధన చేసుకోవాలి. నీ నాలుకతో నువ్వు నిబంధన చేసుకోవాలి. నువ్వు జీవించాలా మరణించాలా, ఏంటి నా జీవితం ఏంటి అని చెప్పి నువ్వు నాలుకతో నువ్వు మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ నాలుక నువ్వు ఎందుకు అదుపు చేసుకోలేకపోతున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది ఏం చేస్తుందంట? ఇది పెద్ద మంగళకత్తి అంట. ఇది మోసం చేయటానికే దీని ప్రయాణం కొనసాగిస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా. ఇది మోసం చేయటం దీనికి ఇష్టం. ఇది కపటమైనటువంటి నాలుక. ఇది చాలా భయంకరమైన నాలుక. అందుకనే మనం చూసినట్లయితే ఒక మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క మాటలో కూడా మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మీ నాలుకలను జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇక్కడ కొందరైతే మరికొందరు అంట ఏం చేస్తారంట? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనములో నుండి, వారి నాలుక ఘాతుక బాణము అన్నాడు. ఇక్కడ వాళ్ళ నాలుక ఎలాంటిదంటండి? ఘాతుక బాణం అంట. అసలు మామూలు బాణం కాదు. నాలుగుతోనే బాణం వేస్తాం. వాడు ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడే మనం అన్నీ సిద్ధం చేసేసి ఒక్క బాణం వేసామంటే అవతలోడు పడిపోతాడు. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడును. నీతిమంతుడికి అనీతిమంతుడికి ఉన్న తేడా అది. వీళ్ళేంటంటే నీతిమంతులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళు దోషులుగా నిలబడతారు. అనీతిమంతుడు ఏం చేస్తాడు అని అంటే నాలుకతో వంచనాభిప్రాయం హృదయంలో ఉంచుకొని పెదాలతో చక్కగా తీయగా నాలుకతో తీయని మాటలు మాట్లాడతాడంట. అబ్బా, అస్సలు నిజంగా వీళ్ళు ఎంత మంచోళ్ళు, నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని. నిజముగా ప్రేమించే వాళ్ళ దగ్గర కోపం ఉంటుంది. కీడు చేసేవాడి దగ్గర తీయని మాటలు ఉంటాయి. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళ నాలుక ఘాతుక బాణము, ఇది చాలా డేంజర్. అందుకని ఇక్కడ ఆయన మాట అంటున్నాడు, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము మధ్యనున్నది, కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడును. నోటితోనే కదా మనం సమాధానమైన మాటలు అబ్బెబ్బెబ్బే లేదండి మీకు చాలా మంచివాళ్ళండి, అస్సలు భలే పనండి, అది కాదండి, అసలు మమ్మమ్మ ఇట్లా మాట్లాడతాం. కానీ యథార్థవంతుడు ఎలా మాట్లాడతాడంటే ఎదురుగా నిలబడి మాట్లాడతాడు. నువ్వా నేనా, ఇది నువ్వు అన్నది కరెక్ట్ కాదు అని చెప్తాడు. కానీ అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు వంచనతో ఉన్నారు గనక, వాళ్ళు ఒక నాలుక కాపట్యమును బోధించుచున్నది గనక, వారి నాలుకకు పదును పెడుతున్నారు గనక. వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలైతే ఇలా పదును పెట్టరండి. వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉంటారు. దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా తండ్రి నా ప్రభు అని దేవుణ్ణి అడుగుతారు. వాళ్ళు ప్రభు నా మీద ఎందుకయ్యా ఇంత నిందేశారు అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరిస్తారు. వాళ్ళు మోకరించుకోకుండా మనసులో వంచనాభిప్రాయం పెట్టుకొని అలా మాట్లాడుతున్నాడు అని అంటే వారు సాతానుకు బిడ్డలే కానీ దేవుని బిడ్డలు కాదు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వారి నాలుక ఘాతుక బాణం అంట. ఇంకొక మాట చెప్పనా, అసలు ఆ మాట వింటే మీరు ఇంకా అయ్యో ఆ నాలుక ఇలా కూడా ఉంటుందా అని మీరు అనుకుంటారు. ఇలా ఉండటం ఏంటండి, అలాగే ఉంటుంది లోకంలో. దేవునికి స్తోత్రం. అందుకనే లోకాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు ఆయన తన శిష్యులతో. మీరు మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా చేస్తానన్నాడు. ఆ సుంకపు మెట్టు దగ్గర ఉన్నటువంటి మత్తయిని పిలిచి అంటాడు, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు, దాన్ని వదిలివేసా అన్నాడు. ఎవరికి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. మరి నువ్వు వస్తున్నావా? నువ్వు ఆ విధంగా వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నావా? వినట్లేదంటే నువ్వు ఎవడవో తెలుసా? ఒక్కసారి చూడండి, ఇక్కడ చూపిస్తాను. కీర్తన గ్రంథము 140వ అధ్యాయము 3వ వచనములో నుండి, పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారి నాలుకలు ఎలాంటివి అంట? పాము నాలుకలంట. మనం ఎంత ప్రేమించినా వారి నాలుకలు పాము నాలుకలైనప్పుడు, ఆ నాలుకలు బయటికి తెరిసినప్పుడు, ఆ కూరలు చాస్తున్నప్పుడు, వారి యొక్క పెదవుల కింద విషం ఉన్నప్పుడు, వారు నిన్ను కాటేసినప్పుడు ఆ కాటు దెబ్బకు నువ్వు ఖచ్చితంగా దెబ్బతింటావు. అందుకనే వారి నాలుక ఘాతుక బాణము,
వారి నాలుక పాము నాలుక అన్నాడు. దేవునికి స్తోత్ర. పాము చూడండి, దాని కోపం అంతా దాని యొక్క పెదాల్లో నుంచి వచ్చే నాలుకలోని చూపిస్తుంది. నాలుకలు కూరలు కోరుతూ ఉంటుంది, ఎందుకంటే అది అంత మంచి పవర్ఫుల్ అని. కొన్ని పాములు బురద పాములు ఉంటాయి, అవి మామూలుగా నాలుకలు బయట పెట్టవు, వెళ్ళిపోతూనే ఉంటాయి అవి. కానీ ఇది నాలుక బయట పెట్టింది అంటే ఇది విషపు పాము అయితేనే అది నాలుక బయట పెట్టుద్ది. అందుకే ఆ నాలుకలకు పదును పెడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కదా, దేవుని బిడ్డగా ఉన్నావు కదా, పరిశుద్ధుడిగా ఉన్నావు కదా, దేవుని యొక్క పరిశుద్ధతలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. ఆలోచించు ప్రియ దేవుని పిల్లలారా. నీ నాలుక అంత భయంకరంగా ఎలా ఉంచుకోగలుగుతున్నావు? అది దేవుడు క్షమించడు. ఆ సంగతి నీకు తెలుస్తుందా? నాలుక నీ వశములో ఉండాలి. నాలుక ఎవరి వశంలో ఉండాలి? నీ వశంలోనే ఉండాలి. నాలుకను నువ్వు జాగ్రత్తగా అదుపు చేస్తూ ఉండాలి. వచ్చేటువంటి మాటను కంట్రోల్ చేసుకోవాలి. ఇది నువ్వు సంపాదించుకోవడానికే మారు మనసు పొందావు, అది నువ్వు సంపాదించుకోవడానికే దైవ సన్నిధికి వస్తున్నావు, అది సంపాదించుకోవడానికే దేవుని గ్రంథాన్ని చేతబట్టుకుంటున్నావు, అది సంపాదించుకోవడానికే దేవుని యొక్క సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థిస్తున్నావు. నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డగా ఎదగాలి అని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాన్ని నువ్వు గ్రహిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క కృపలో నువ్వు ఇంకా కూడా ఎంతో ముందుకు వెళుతూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుంటావని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక మాట చెప్తాను చూడండి. యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో నుండి మనం చూస్తే, గుర్రమునకు లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. గుర్రానికి నోట్లో కళ్ళం పెడితే దాని శరీరం అంతా మన స్వాధీనం అయిపోద్ది. ఒకటి. రెండవది, ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదను చుక్కాని చేత తిప్పబడును. అది చుక్కాని ఎక్కడ ఉంటుందండి? అది చేతుల్లో ఉంటుంది. అసలు దాన్ని అదుపు చేసేది ఎక్కడ ఉంటుంది? కింద అడుగు భాగంలో ఉంటుంది, గోడ అడుగు భాగంలో ఉంటుంది. అది ఎలా తిప్పితే ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎంత చిన్నదండి. అసలు వాస్తవంగా మనం అనుకుంటాం అంత చిన్నదాంతో ఏంటి ఇది ఇలా తిప్పుతున్నాడు అనుకుంటాం. ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున అది పనిచేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మరొక మాట ఏమంటాడంటే ఆయన, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అదిరిపడే నాలుక అంటే ఇది. మన శరీరం అంతట్లో కూడా నాలుక చాలా చిన్నది. అది కానీ అది అంటే ఏం చేస్తుందంట? అది అదిరిపడుతుందంట. అదురుపాటు ఎక్కువ దానికి. ఆ నాలుక ఆపు అన్నా కూడా ఆగదు. నేను లెగుస్తాను అంటది. అంటే దాని అర్థం ఏంటంటే అదిరిపడే నాలుక అది. దానికి అదురుపాటు ఎక్కువ. ఎందుకంటే అదురుపాటు ఎందుకురా బాబు అని అంటే పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి. ఎందుకు ఆ మాట అన్నాడు? జీవ మరణములు నాలుక వశము అన్నాడు ఆయన. అది మరణానికి దగ్గరైతేనే అది అదిరిపడుద్ది. అదే గనక జీవించడానికి సిద్ధంగా ఉంటే ఎవరు ఎన్నన్నా కూడా పట్టించుకోదు. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నేను నిష్కళంకురాలను, నేనైతే నిష్కళంకుడును ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోదేవా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధిలో. ఎవరో చేసిన నేరం, ఎవరో చేసిన తప్పు నేనెందుకు మోస్తున్నాను ప్రభువా, అయ్యా వాళ్ళతో నువ్వు మాట్లాడయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావు. అది చేయటం మానేసి నువ్వు నాలుక ఇంతెత్తును లేసావు అని అంటే అదిరిపడుతున్నావు. జాగ్రత్త, అది మరణానికే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అది కొంచెం నిప్పే. నువ్వు చిన్న మాటని రేజ్ చేసావు అని అంటే పెద్ద అడవి కూడా తగలబడిపోద్ది. కుటుంబాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. అంటే కారణం ఏంటంటే ఆ నాలుక అనేటువంటి అగ్నిని నువ్వు వెదజల్లుతున్నావు కాబట్టి. దాన్ని అదుపులో పెట్టుకున్నావా, నీ అంత మంచోళ్ళు భూమి మీద ఎవరు ఉండరు. నువ్వు అదుపులో పెట్టుకున్నావా, దేవుని యొక్క రాజ్యానికి నువ్వే వారసుడిగా వెళ్ళిపోతావు. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ దేవుని కుమారి, ఆలోచన చేయి. నాలుకను అదుపులో పెట్టుకో. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈ రోజున. అందుకనే అంటున్నాడు, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై. నాలుక మన అవయవములో ఉంచినటువంటిది ఏంటంటే అది పాప ప్రపంచం అంతా నాలుకలోనే ఉందంట. ఊరు మొత్తం నీదే. తప్పు చేసి కూడా ఇదే నాలుకతో మీ ఇంటోళ్ళందరూ తప్పుడొస్తులే అని మాట్లాడేది నాలుకే. తప్పు నువ్వే చేస్తావు, కానీ ఇది తప్పు అని వాళ్ళు అడిగినందుకు
నీ ఇంటోళ్ళు మొత్తం అలాంటి తప్పుడోళ్ళే అని చెప్పి మాట్లాడతావు. అంటే అది చిన్న ప్రపంచం అని, మన పాప ప్రపంచం అంట. అది పాప ప్రపంచము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసేది ఇది. నీ సర్వ శరీరం కూడా మాలిన్యం అయిపోతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మరొక వారం ఇదే నాలుకను గుర్చి మళ్ళీ ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆ నాలుక ఇంకా ఏమేమి చేయబోతుందో ఆ యొక్క విషయాలు మనం తెలుసుకొని దేవుని యొక్క కృపలో వర్ధిల్లుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మనందరం మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. దేవుని నామ స్తోత్రాలు. సంఘమని మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మరి దైవజనుడు చెప్పిన వాక్యాన్ని మీరు విన్నారని మేము ఆశిస్తున్నాం. మరి నాలిక గురించి చెప్పాడు ఈ వారం. మరి నాలిక ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ నాలిక మనం వాడవలసిన చోట్ల వాడాలి, అనవసరమైన చోట్ల మనం వాడి అపాయంలో పడతాం. ఒక్కసారి నాలికని గురించి మరి దైవజనుడు బోధించాడు కనుక దాని గురించి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభా. నిజమే నాయన, చిన్నదైనప్పటికి నాయన ఇది ఎంతో నా తండ్రి అయ్యా అగ్ని వంటిది నాయన. అడవిని తగిలిపెట్టే అగ్ని వంటిది అన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. ఈ నాలికని జాగ్రత్తగా కాపాడుకున్నవాడు ఆపద నుంచి రక్షించబడతాడు నాయనా. నీకు స్తోత్రాలు అయ్యా. గొప్ప దేవానికి వందనాలు. వాటిని గ్రహించకయే, వాటిని తెలుసుకోకయే నాయన, నాకు తెలుసులేని మూర్ఖత్వంతో గర్వంతో నాయనా నీకు స్తోత్రాలు. ఈ కళ్ళు నెత్తి మీదకి వచ్చి విర్రవీగుతూ నాశనానికి దారి తీస్తుంది ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. విని విడిచిపెట్టడం కాదు నాయన, వాక్యానుసారంగా వాక్యానికి లోబడే బిడ్డలుగా చేయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలయ్యా. ఎక్కడో లేదు ప్రభా, నీకు స్తోత్రాలు. మా కనుల ముందే జరుగుతున్నాయి నాయన, మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసినా నాయన అలజడలే, ఎక్కడ చూసినా సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు ప్రభా. నీకు వందనాలయ్యా. కుటుంబాల్లో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ చిన్నది నాలిక ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అనేక చోట్ల నాయనా నేనేనంటూ విర్రవీగుతూ గర్విస్తూ ప్రభా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. గొడవలు పెడుచుంది నాయన ఈ నాలిక ప్రభా. నీకు స్తోత్రాలు. నాలికని స్వాధీనపరచుకున్నటకు సహాయం చేయి నాయనా. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. నాలికతో నిన్ను స్తుతించుటకు సహాయం చేయ్యా. యేసయ్యా లోకాన్ని కాదయ్యా, లోకధనము ధాన్యాలు కాదు ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడైన దేవా నీకు వందనాలయ్యా. ఎక్కడో లేదు ప్రభా, మా కరుణ ముందే మేము చూస్తున్నామయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. అటు మార్పును దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు. కుటుంబాలు పతనమైపోతున్నాయి అయ్యా, జీవితాలు నాశనం అయిపోతున్నాయి ప్రభా. అటు బిడ్డలను విడిపించండి నాయన, అటు బిడ్డలు మీరు రక్షించండి నాయన, అటు బిడ్డలతో మీరు మాట్లాడండి. స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మార్పు లేని జీవితాలు నాయనా, గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళ వలె ఉన్నారు ప్రభా. అవును ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తీయనైన మాటలతో ప్రభా మాపి పెడుచు నాయన, ఎక్కడ చూసిన ఆలోచనలు ఏముచున్నారు నాయన. నీకు వందనాలయ్యా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. బిడ్డల్ని మీరు దర్శించండి, మాట్లాడండి, సహాయం చేయండి.
చెప్పబడిన వాక్యాన్ని నీకు వందనాలయ్యా. అయ్యా నీ దాచుని కూడా మంచి శక్తిని, బలమును, ఆరోగ్యము దయచేయండి. ఇంకా అనేక చోట్ల వాడబడటకు నీ కృప దయచేయండి నాయన. ఆయన ఆరోగ్యాలతో నింపి నాయన ఇంకా నీ సువార్తను ముందుకు సాగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన చెప్పబడ్డ ప్రతి మాట, ప్రతి జీవితాన్ని సరి చేసుకునేలాగున ప్రతి బిడ్డలో మార్పు కలిగినట్టుగా మీరు సహాయం చేయమని యేసయ్యా ఈ సాయంకాల వేళలు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఈ మనవులన్నీ నీ సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకును భూలోకములోను సకల పరిశుద్ధులకును చేరి వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, ఈ వాక్యాన్ని విరుచున్నటువంటి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెకును ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? అందరూ ఓకే నచ్చినారా? దేవుడు వేళ్ళు ఉంటున్నారని ఆశిస్తున్నాం. తప్పుగా మా యొక్క వాక్యాన్ని పెట్టాలని వేళ్ళు మీరు బాగా సత్తుకు చేయండి. మా యొక్క 9000097796 తప్పుకో చేయండి. మా కోసం మా తాత్కారి ప్రార్థన చేయండి. నా చెల్లి పేరు నాగల విజయశ్రీ. నా పేరు దేవా విజయ్. ఇట్లు పద్య పరిచయలో విజయ్ చెవిటి పిలుస్తాను. చివరికి తప్పకలుద్దాం. ఆమేన్.